ప్రాణం పోవడం అంటూ జరిగితే అది విప్లవ పార్టీలోనే తప్ప బయట కాదని దృఢంగా నమ్మినవాడు. సిద్ధాంతం ఆచరణ రెండూ మేళవింపు జరగాలని, వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా మరొకటి జీవించదని బలంగా చెప్పినవాడు. టైలర్ వృత్తి చేసుకునే మామూలు యువకుడు అజ్ఞాతపు అన్నయ్యాడు. బయట నుండి శత్రుదాడులను, లోపల నుండి అనారోగ్య సమస్యలను ఎదురుస్తూనే జీవితాంతం బతికాడు. నాయకుడంటే కర్తవ్యాలను బోధించడమే కాదు, కార్యకర్తలను కాపాడుకునేవాడని చెప్పినవాడు. ఆయనే జలగం జనార్దన్. ఊరోళ్ళ జానకిరాములు, ఉద్యమాల జన్నుసారు. 64 ఏళ్ల జీవితం నిత్యం నిర్బంధాల కొలిమిలో, పోలీసుల అరెస్టులు, కేసులు, శత్రు దాడులు, హత్యా ప్రయత్నాలు. జన్ను జీవితమంతా కత్తి మీద సాములానే సాగింది. సూర్యాపేట జిల్లా ఏపూర్లో పుట్టిన జానకిరాములు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులుగా ఎలా ఎదిగారు, ఈ విషయాలన్నిటి గురించి జన్నుసారుతో దాదాపు 30 ఏళ్లకు పైగా కలిసి పనిచేసిన ప్రస్తుత సూర్యాపేట జిల్లా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి డేవిడ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి జన్నుసారుకు సంబంధించిన ఎన్నో విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ప్రజల కోసం పనిచేసి తను బ్రతికున్నంత కాలం ప్రజల్లోనే బతికి ప్రజల కోసమే పోరాడి చనిపోయేంత వరకు ఆ ప్రజల్లోనే ఉన్న జలగం జనార్దన్ ఎలియాస్ జన్ను సార్ గురించి ప్రజలకు చెప్పాలి, ఈ తరానికి ఆయన గురించి తెలియాల్సిన అవసరం ఉంది అని మేము అడగగానే మీ సమయాన్ని ఇచ్చినందుకు ముందుగా న్యూ డెమోక్రసీ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలన్న. అమరుల యొక్క త్యాగాలు, అమరుల యొక్క చరిత్ర ఎప్పుడూ కూడా ప్రజలకు అవసరమే. ఆ పోరాటాల త్యాగాల వారసత్వాన్ని స్వీకరించడానికి, వాళ్ళ యొక్క త్యాగాలను మరింతగా గుర్తుంచుకోవడానికి, ఆ త్యాగాల సాక్షిగా మరిన్ని ఉద్యమాలు చేయడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ విధంగా అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ కామ్రేడ్ జన్నన్న యొక్క త్యాగం గురించి కూడా మీరు అడిగినందుకు ఈ ఛానల్ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. జలగం జనార్దన్, అసలు జన్ను సార్ గురించి, ఆయన జీవితం గురించి తెలుసుకునే ముందు అసలు మీ పరిచయం, జన్ను సార్తో మీ పరిచయం ఎలా జరిగింది, ఆయన మీరు మొదటిసారిగా ఎక్కడ కలిశారు, ఆయనతో కలిసి మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? మాది జాజిరెడ్డిగూడెం తిమ్మాపురం గ్రామం. దాదాపుగా అప్పటికి 1985లో తను ఓల్డ్ టైమర్గా మా ఊరికి వచ్చాడు. అప్పటి నుంచి తను అప్పటికే రహస్య జీవితాన్ని గడుపుతున్నాడు. అప్పటి నుంచి దాదాపు రోజుగా వారీగా తన యొక్క జీవన విధానాన్ని చూస్తున్నా కాబట్టి త్వరలోనే అతని యొక్క అనుచరునిగా మారిపోవాలి, ఒక చక్రమైన పద్ధతిలో ఉంటున్నాడు, ఒక విప్లవకారుడు అంటే ఇట్లుంటాడా. ఆనాడు వాస్తవానికి నాకు పెద్దగా రాజకీయాల వైపు కూడా నా ప్రయాణం లేదు కాబట్టి సరిగా అవగాహన కూడా లేదు. కానీ నిత్యం తనతోడు కలుస్తున్న సందర్భం లోపట, మాట్లాడుతున్న సందర్భం లోపట అతని ఒక పద్ధతిని చూసిన తర్వాత ఇగో ఇట్లా ఉంటే బాగుంటుంది కదా అని అతన్ని నిత్యం కూడా కలవడానికి ప్రయత్నం చేసేవాడు. అట్లా అప్పటికే తను వచ్చే వరకే నేను ఊరిలో ప్రైవేట్ స్కూలు నిర్వహిస్తున్నాను. అదేవిధంగా ఎలక్ట్రిసిటీలో విలేజ్ హెల్పర్గా జాబ్ కూడా, ప్రభుత్వ జాబ్ కూడా చేస్తున్నాను, గవర్నమెంట్ జాబ్. అంటే అట్లా మా ఊరికి రావడము, ఆ తర్వాత తన యొక్క రహస్య జీవితం గురించి కూడా ఎక్కడా కూడా తను చెప్పకపోయేది. తను రహస్యంగా ఉంటున్నాడు అనేది తెలుసు తప్ప కానీ ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవాడు. అంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించేవాడు. కూర్చున్నప్పుడు కూడా ఏ గ్రామాలలో ఏం జరుగుతుందో, ఆ రోజు ఫోన్లు ఇవన్నీ కూడా ఏమీ లేవు కాబట్టి ఎవరైనా ఏదన్నా ఊరిలో ఘటన జరిగినా కూడా, ఏదైనా సమస్య వచ్చినా కూడా ఒక ఉత్తరం ద్వారా తీసుకొని తనకిచ్చేవాళ్ళు. ఒక సందర్భంలో కూడా తను లేడు, ఎక్కడన్నా మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోయిండు అనుకో, సెంటర్గా తను పోయేటప్పుడు మాకైనా అతి కొద్ది పరిచయంలోనే ఫలానా కాడ ఉత్తరం ఇయ్యమని ఆయా ఊర్ల వారు చెప్పేవాడు. అట్లా తను మళ్ళీ ఊరికి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ ఉత్తరం అందజేసేవాడిని. ఆ సందర్భంగానే క్రమంగా మా మధ్య ఒకరి పట్ల కూడా సమన్వయం ఏర్పడి, కలిసి ఉండాలనుకుని ఏర్పడి, తను అప్పటికే అజ్ఞాతంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా ఊరికి పోవాలంటే కూడా ఆ రోజు వాస్తవానికి సైకిళ్ళు కూడా ఉపయోగించాలి. మా దగ్గరకు వచ్చినప్పుడు మేము దగ్గర ఊళ్ళకి అన్నీ కూడా నడిచిపోయేవాళ్ళం. ఆ తర్వాత నా దగ్గర కూడా సైకిల్ ఉండేది ఒకటి. ఆ నుంచి వీలైన మేరకు ఒకసారి సైకిల్ మీద పోయేవాళ్ళం. ఒక సందర్భంలో తను కూడా నా సైకిల్ తీసుకొని వెళ్ళిపోయేవాడు.
స్కూటర్ ఎక్కడం అంటే అసలు చాలా అట్లా ఉండేది. అసలు ఊళ్ళోనే స్కూటర్లు చాలా తక్కువగా ఉండేది. అలాంటి పరిస్థితి లోపల తన జీవన విధానం అంతా కూడా సూర్యాపేట చుట్టూతల అన్ని గ్రామాలలో కూడా తను కాలినడకన సైకిల్ తప్ప మరొక వాహనాన్ని ఉపయోగించలేదు. పట్టణాల వైపు ఎప్పుడు కూడా తను చూడలేదు. ఒకవేళ ఎప్పుడైనా కూడా పోయినట్టుంటే లారీ ఎక్కేవాడు. దాదాపు రాత్రి 10 గంటల తర్వాత లారీ ఎక్కేవాడు. టౌన్కు 1 కిలోమీటర్ 2 కిలోల దూరంగానే దిగేవాడు. దిగి అడ్డదారిగా నడిచొచ్చి ఎవరినైతే కలవాలో వాళ్ళని కలిసి వచ్చేవాడు. ఏ రాత్రి అయినా కూడా ఏ ఊర్లో అయినా కూడా ఒక ఘటన జరిగిందేమో అనుకుంటే మాత్రం ఇమీడియట్లుగా అక్కడ ఎన్ని పనులున్నా కూడా వదిలిపెట్టుకుని అక్కడ వాలేవాడు. అందుకనే జన్నన్న అంటే అప్పుడే కాదు ఇప్పటిదాకా కూడా అనేక ఊర్లు తన యొక్క జీవితం గురించి తన యొక్క చరిత్రను కథలుగా చెప్పుకుంటారు. ఫలానప్పుడు జన్నన్న ఉన్నప్పుడు ఇట్లుండే, ఫలానప్పుడు ఇట్లుండే, మా ఊరికి ఇట్లొచ్చాడు, శత్రువు దాడి చేసేటప్పుడు ఇట్లా త్రిప్పికొచ్చాడు, ఇట్లా ఉండాలని నేర్పించాడని తన గురించి ఇప్పటికీ కూడా ఏ ఊరు కూడా మర్చిపోకుండా తన జీవితం గురించి తన యొక్క కష్టాల గురించి కథలుగా ఇవాళ సూర్యాపేట ప్రాంతాన్ని కాదుకుంటా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తికంగా కూడా తనను నిత్యం కూడా గుర్తు చేసుకునే కామ్రేడ్స్ ఉన్నారు. ఓకే, జన్ను సారు ఆయన కుటుంబంతో ఎంత సమయం గడిపాడో, కొన్ని సందర్భాల్లో కుటుంబం కంటే ఎక్కువ సమయం మీరు కలిసి ఉన్నారు. అంటే ఉద్యమంలో ఊర్లకి వెళ్ళడము, అజ్ఞాతంలో ఉన్నప్పుడు కూడా కుటుంబం కంటే మీతో ఎక్కువ సమయం గడిపాడు. జన్ను సార్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? జన్ను సారు జీవితం తెరిచిన పుస్తకం. అవసరమైతే ఉగ్ర రూపంలో కనిపిస్తాడు, వెంటనే మళ్ళీ కార్యకర్తల్ని అంతా ఒక చిన్న పిల్లవాడి లెక్క మళ్ళీ వెంటనే దగ్గర తీసుకొని అతనికి జరిగిన యొక్క విషయం మీద తను బాధపడుతుంటే మళ్ళీ దగ్గర తీసుకొని ఓదార్చే యొక్క గుణం జన్నుసార్లో ఉన్నది. ఏనాడైనా కూడా కోపపడ్డాడు అంటే అతడు మళ్ళీ దగ్గర తీర్చుకోవచ్చు అనే తప్ప కానీ ఎప్పుడు కూడా వెళ్ళగొట్టాలనే ఉద్దేశం ఎప్పుడు తనలో రాలే. ఎప్పుడు ఒక నిబద్ధతకు నిజాయితీకి కట్టిబడి ఉంటాడు. ఉద్యమం పట్ల చాలా నిజాయితీగా పనిచేసిండు కాబట్టి ఇలా జన్నుసారు అంటేనే దాదాపు ఒక ఐకాన్ లెక్క ఇలా గుర్తిస్తున్న యొక్క పరిస్థితి కూడా ఉంటుంది. ఎన్నడూ కూడా ఎక్కడ కూడా ఎవరితోటి కూడా రాజీ పడలేదు. నేను తనతోటి ఉన్నంత కాలం చూసినా కూడా శత్రువుతోటి ఎన్నడూ రాజీ పడకపోగా ఆ విషయాన్ని మరింతగా సీరియస్గా తీసుకునేవాడు. ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టకుండా వెంటబడేవాడు. ఆ సమస్యలు అందరినీ ఇన్వాల్వ్ చేసేవాడు. కార్యకర్తల్ని తన సొంత కుటుంబం లెక్క చూసుకునేవాడు. దాదాపుగా మేము తిరిగిన సందర్భం లోపల చూసినట్టున్నట్టుంటే ఏ ఇంటికైతే తను పోతాడో ఆ ఇల్లే తన ఇల్లని భావించేవాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళనే నా బంధువులు నా అన్నదమ్ముల లెక్క చూసేవాడు తప్ప ఎన్నడూ పరాయి వాళ్ళ లెక్క ఎన్నడూ చూడలేదు. ప్రతి ఒక్కరిని కూడా సొంత తోబుట్టువులతో చూసినట్టే తను చూసుకున్నాడు. కాబట్టి ఇవాళ ఆ స్థాయిలో వీళ్ళందరూ కూడా జన్నన్న గుర్తుంచుకోవడానికి అదొక ప్రధానమైన కారణం. జన్ను సారు చనిపోయే నాటికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు. అసలు ఆయన పార్టీలోకి కానీ ఉద్యమంలోని కానీ రావడానికి కారణం ఏంటి? అంటే ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు కూడా కమ్యూనిస్టు పార్టీకి చెందిన వాళ్ళ వారసత్వంతో ఈయన ఉద్యమంలోకి వచ్చాడా? కాబట్టి జన్నన్న కుటుంబం కమ్యూనిస్టు కుటుంబం కాదు. తన తల్లిదండ్రులు కమ్యూనిస్టు పార్టీలో లేరు, తను కూడా కమ్యూనిస్టు పార్టీలో లేడు. మొదటగా ఒక నాస్తికవాది లెక్క గ్రామంలో ఉన్నాడు. తన యొక్క దగ్గరి స్నేహితుడైన ఒక అతనితోటి, అతడు నాస్తికవాది, అతనితోటి బాగా దగ్గరి సంబంధాలతోటి అతి దగ్గరి స్నేహితుల లెక్క ఉండేవాళ్ళు. ఆ సందర్భంగానే కొద్దిగా నాస్తికవాదాన్ని కూడా తను అలవాటు చేసుకున్న సందర్భం లోపల అదే నాస్తికవాది అదేవిధంగా విప్లవ భావాలు గల మరో స్నేహితుడితో కూడా సంబంధం ఉన్నది. అతడు ఈ నాస్తికవాది కాడికి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య జరిగే యొక్క సంభాషణలు కూడా కామ్రేడ్ జన్నన్న వింటూ ఉండేవాడు. అట్లా క్రమంగా నాస్తికవాదం నుంచి కమ్యూనిజం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. సో అలా నాస్తికత్వం నుంచి మెల్లగా కమ్యూనిస్ట్ భావాలు అలవర్చుకున్నాడు. తను అప్పటికే తన కుటుంబం అంతా కూడా చాలా పేద కుటుంబం, 4 చెల్లెళ్ళు, వాళ్ళందరి పెళ్ళిళ్ళు కూడా తన బాధ్యతలే ఉంది. వాళ్ళమ్మ చనిపోయి ఉన్నది, తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు, తన నాన్నగారు కూడా ఒక పాలేరు. ఆ సందర్భంగానే తను చదువు కూడా ఎక్కువగా చదవలేని పరిస్థితి కూడా ఆర్థిక ఇబ్బందుల మూలంగా ఉండేది. 10వ తరగతి వరకు చదువుకున్నా కూడా ఒక టైలరింగ్ నేర్చుకున్నాడు. దాంతో పాటుగానే తను పశువుల సంతకు కూడా పోయి అట్లా బేరం కూడా చేసేవాడు, అంటే కుటుంబాన్ని జీవించుకోవడానికి. ఆ సందర్భంగానే ఆ కుటుంబం నుంచి తను దర్జీగా పనిచేస్తున్న సందర్భం లోపల
అప్పటికే కార్యకర్తలు తన పార్టీతో పరిచయం ఏర్పడిన తర్వాత తన ఇంటికి వచ్చిన కార్యకర్తలకు బనీళ్ళు కానీ బట్టలు కానీ కుట్టించేవాడు. అట్లా తన జీవన విధానం కొనసాగింది. మీరు అన్నట్టు ఒక సామాన్య టైలర్ దర్జీ ఆయన ఆ వయసులోనే అజ్ఞాతంలోకి వెళ్ళడానికి అసలు వచ్చిన పరిస్థితులు ఏంటి? ఆయన నేరుగా నాస్తికత్వం నుంచి కమ్యూనిస్టు భావాలు అబ్బాయి అన్నారు, ఓకే, కానీ కమ్యూనిస్టు భావాలు ఉండడం వేరు, నేరుగా అజ్ఞాతంలోకి వెళ్ళడం వేరు. అజ్ఞాతంలోకి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏమొచ్చాయి అక్కడ? తన సొంత గ్రామమైన ఏపూర్లోనే తను దర్జీ పని చేసుకుంటూనే దర్జీ పనితో పాటు కొన్ని బట్టలు కూడా, కొత్త బట్టలు కూడా తెచ్చి అమ్ముకునేవాడు. ఈ సందర్భంగానే గ్రామంలో జరుగుతున్న అరాచకాలలో ఒకటి, ఆ తర్వాత కొద్దిగా పార్టీతోటి పరిచయం ఒకటి. ఆ సందర్భం లోపట్నే వీళ్ళ ఊరికి అతి దగ్గరలో 2-3 కిలోమీటర్ల దూరంగానే రామన్నగూడెం అనే ఊరు ఉంటుంది. సూర్యాపేట జిల్లా రామన్నగూడెం ఆత్మకూరస్ మండలం పరిధిలోని ఏపూరుకు దగ్గరలోనే రామన్నగూడెం అనే ఉంటుంది. అక్కడ ఒక భూస్వామి ప్రజాకంటకునిగా మారి అక్కడి కార్యకర్తల మీద దాడులు చేసి కాళ్ళు చేతులు కూడా విరగొట్టాడు. ఆ సందర్భంగానే ఇక అతడు ఈ విధంగా కార్యకర్తలను బెదిరిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఏ విధంగా అయినా అతనికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో పార్టీ ఇచ్చిన పిలుపుతోటి 400 మంది కూడా ఆ చుట్టూతల ఉన్న ఊర్లందరినీ కూడా ఆ ఊర్లో గ్యాదర్ చేశాడు. 400 మందితో గ్యాదర్ చేసి ఆ ఊరి మీదకి పోయి ఆ భూస్వామి ఇంటి మీద దాడి చేసి ప్రతిఘటన చేసి దాదాపుగా అతన్ని అందమొందించారు. ఆ సందర్భంగానే దాదాపుగా ఒక 70 మందికి పైగానే వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగాయి. ఈ 400 మందిలో అంటే దాని చుట్టూతల ఊర్లు అందరు కూడా ఉన్నారు. ఆ సందర్భంగానే ఒక 2 మాత్రమే ఇక పూర్తి కాలంగా రహస్యంగా ఉంటామని ముందుకు వచ్చారు. మిగతా వాళ్ళు కోర్టుకు సరెండర్ అయ్యారు, కొంతమంది పోలీస్ స్టేషన్ నుంచే పోయారు. ఆ 2లో ఒకడే కామ్రేడ్ జానకి రాములు. అట్లా ఆ విధంగా తన రహస్య జీవితాన్ని ప్రారంభించడం 1982లో జరిగిన రామన్నగూడెంలో జరిగిన ఘటన మూలంగా తన మీద పెట్టిన యొక్క అత్యాయత్నం కేసు మూలంగా ఆ విధంగా తను రహస్య జీవితంలోకి వచ్చేసాడు. చిన్నప్పటి నుంచి జన్నుసార్కి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఉద్యమంలోకి ముఖ్యంగా అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత శత్రువులు కూడా పెరగడం, ఆయన మీద ఎన్నోసార్లు దాడులు జరగడం, చంపాలని కూడా చూశారు. ఆ అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆయన మీద జరిగిన ఆ దాడులు ఏంటి? ఆ దాడుల్లోంచి ఆయన ఎలా తప్పించుకున్నారు? తనకు స్వతహాగా ఉద్యమానికి వచ్చినప్పటికీ ఫిట్స్ ఉండే బాగా. తన ప్రయాణం కూడా నడిచిపోతుంటారు కాబట్టి పోతూ పోతూ ఎక్కడైనా కూడా పడిపోయేవాడు. ఆ సందర్భం లోపల అనేక సార్లు సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా సమావేశాల్లో పడిపోయేవాడు. ఇట్లా చాలా కాలం తను ఫిట్స్ వస్తున్న సందర్భం లోపల నడుస్తున్న సందర్భంలో శత్రువు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళకు శత్రువు కూడా తెలిసిపోయి అతనికి ఫిట్స్ వచ్చినప్పుడు చంపొచ్చు మనం అనేది కూడా ప్లాన్ వేసుకున్నారు. అదేవిధంగా పార్టీలో వచ్చిన యొక్క చీలికల మూలంగా కూడా అతన్ని ఫిట్స్ వచ్చినప్పుడు బావిలో నూకేస్తే సరిపోతుంది అంటే తన స్వతహాగానే స్నానం చేసేందుకు బట్టలు పిండుకుంటేందుకు పోయాడు కాబట్టి అట్లా చడిపోయాడు అనుకున్నట్టు ఉంటుంది అని చాలా సందర్భాల్లో కూడా శత్రువు కూడా ప్రయత్నం చేశాడు. అయినా కూడా ఏనాడు కూడా భయం అనేది తనకు తెలియదు. శత్రువుకు ఏనాడు కూడా భయపడలేదు. ఆనాడు సూర్యాపేట ప్రాంతంలో సిపిఎంకు ఎంఎల్ పార్టీకి నిత్యం ఘర్షణే. ఏ ఊర్లో ఎంఎల్ పార్టీ వాళ్ళు అడుగుపెట్టినా కూడా వెంటనే పోలీసుల కబురు చేసేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు. ఇట్లా ప్రతి దాడిని కూడా తిప్పికొడుతూ ప్రజలకు అండగా నిలబడ్డాడు. ఆ జబ్బులున్న సందర్భం లోపల కూడా వాళ్ళు ఎంత ప్రయత్నం చేయకపోయినా కూడా దాన్ని దాదాపు చాలా తెలివితోటి చాలా న్యాగ్గా ఉండి ఎక్కడా కూడా వెనకడుగు వేయని పరిస్థితే ఉన్నది. ఆ సందర్భంగానే ఒక ఊరు నుంచి నడిచొస్తున్న సందర్భం లోపల తనకు ఒక ఊర్లో మొత్తం సిపిఎం వాళ్ళు మాటు కాశారు, అతను చంపాలనుకున్నారు. బాటకు అడ్డం వచ్చారు. అడ్డం వస్తున్న సందర్భం లోపల తను నడుచుకుంటూ వస్తున్నప్పుడు చుట్టూ అడ్డం తిరిగారు. అదే సందర్భం లోపల అనుకోకుండా ఫిడ్స్ కూడా వచ్చాయి. ఫిడ్స్ కూడా వచ్చినప్పుడు ఇక జనం మీదకి వస్తున్నారు. ఇక త్వరలోనే 1 నిమిషం 2 నిమిషాలే ఉంటుంది. ఇక జనం అంతా వచ్చేటప్పుడు చంపాలనుకునే ఉద్దేశంతో వస్తున్న సందర్భంలో అప్పటికే తన వెంట ఉన్న కామ్రేడు కొద్దిగా వెనక్కి పోయాడు. ఎక్కడికి పోయినా కూడా ఒక కామ్రేడ్ ఎంట పెట్టుకొని పోయేవాడు. ఇట్లా ఫిడ్స్ ఉన్నాయని ఆ కామ్రేడ్ వెనక్కి పోయాడు.
తను ఎమ్మటే తేరుకొని వెంటనే నా బ్యాగు తీసుకొని రా ఎవడొస్తాడో ముందుకని ఒకే ఒక మాట అనడం మూలంగా ఆ బ్యాగు తీసుకొచ్చి ఇవ్వడం మూలంగా ఎదురుగా వచ్చిన శత్రువులంతా కూడా పారిపోయారు. అంటే వాళ్ళకు ఉద్దేశంలో ఆ బ్యాగులో ఏదో ఉన్నది, ఇతడు ఏదైనా చేయగలుగుతాడు, ఒక్కడు ఉన్నా కూడా మేము ఇంతమంది ఉన్నా కూడా ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు అంటే అతని దగ్గర ఆయుధం ఏదో ఉన్నది అనుకునే ఉద్దేశంతో వాళ్ళు పారిపోయారు. అట్లా ప్రతి సందర్భంలో పడగల ఏ శత్రువును కూడా శత్రువు వస్తుండంటే ఢీకొంటేందుకు ముందుకు పోయేవాడు. వెనుకడుగు వేసే ప్రసక్తి నేను చూసినంత కాలం తన జీవితంలో ఎప్పుడు జరగదు. ఎక్కడ అన్యాయం ఉంటే, ఎక్కడ కార్యకర్తకు ఇబ్బంది ఉంటే అక్కడే ఉండేవాడు. ఏ శత్రువు అయితే దాదాపు ఇతని అంతమొందించాలనుకున్నా, దాడి చేయాలనుకుంటాడో చూసుకుందాం రా అని నిలబడితే ఆ ధైర్యం కార్యకర్తలకు ఎక్కువగా ఉండేది. అందుకని జెన్నన్న అంటేనే ఎక్కడైనా కూడా ధైర్యవంతుడు, అతడు ఉంటే మాకు చాలని గ్రామాలు కూడా ఏ ఊరికి పోయినా కూడా ఆ ఊరోళ్ళు తన ఊళ్ళో నుంచి వెళ్ళిపోయేదాకా కూడా తన చుట్టే ఉండేవాళ్ళు. అంతటి భరోసా కల్పించేవాడు. ఈ అజ్ఞాతం చివరి దశలో సూర్యాపేటలో జరిగిన ఒక అరెస్టు మొత్తం ప్రజల్ని కదిలించింది. అంటే సూర్యాపేట కజ్జల చెరువులో జరిగిన ఈ ఘటన మామూలు భాషలో చెప్పాలంటే ఒక థ్రిల్లర్ సినిమా లాగా జరిగింది. ఆ ఘటనలో మీరు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఏమైంది ఆ రోజు? అప్పటికే 1995 పార్టీలో అంతర్గత సంక్షోభం నడుస్తున్నది. వీరైన పార్టీ చీలిపోయే పరిస్థితిలో ఉన్నది. అప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగానే కార్యకర్తల్ని కలవడానికి ఉదయమే నల్లగొండ నుంచి మేమిద్దరం సూర్యాపేటకు వచ్చాం. ఇప్పుడు సూర్యాపేటలో హైటెక్ బస్టాండ్ కట్టిన దగ్గర చింత చెట్లు ఉంటాయి. అక్కడ బస్టాండ్ లేదు, కొద్దిగా వాతావరణం అంతా కూడా మరి చెట్లు కంపలు అట్లుంటాయి. అంటే ఈయన అప్పటికే రహస్యంగా ఉన్నాడు కాబట్టి ఇక టౌన్లోకి పోలేడు కాబట్టి తను వచ్చి ఆ చెట్ల కింద తను కూర్చోవడం జరిగేది. నన్ను ఆ కామ్రేడ్స్ను ఆఫీస్లో ఉంటారు, దాదాపు పోల్మల్ల క్వార్టర్స్ ఆఫీస్లో ఉంటారు, పీడిఎస్ కామ్రేడ్స్, వాళ్ళని నువ్వు తీసుకొని రాపో అని నన్ను పంపించి తను అక్కడ కూర్చున్నాడు. నేను పోయి వాళ్ళని తీసుకొని వచ్చాను. అప్పటికి ఒక చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మీరంతా కూడా పిల్లగాళ్ళు, చదువుకునే వాళ్ళు, ఎందుకు మీరు లేనిపోని విషయాల మీద ఎందుకు శ్రద్ధ వహిస్తున్నారు? వీళ్ళందరం కలిసి ఉందాము, అలాంటివి వేరే విషయాలు ఏమి మీరు మనసులో పెట్టుకోవద్దు, వేరే భావాలతోటి ఉండొద్దు అని వాళ్ళతోటి చర్చిస్తున్న సందర్భం లోపల అది యాదృచ్ఛికమే కావచ్చు. అప్పటికే అక్కడికి పోలీసులు, ఐడి పార్టీ పోలీసులు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఎవర్రా మీరు ఇక్కడ కూర్చున్నారని వాళ్ళు మాట్లాడితే, లేదా మరి పక్కనే మేము ఇటు వచ్చామని మేము చెప్తున్నా కూడా వాళ్ళు వినిపించుకోలేదు. మేము దాదాపుగా మేమిద్దరం మాట్లాడుతున్న సందర్భంలో పీడిఎస్ వాళ్ళు పిల్లగాళ్ళు లెక్క ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది మా ఇద్దరికి వాళ్ళకు అప్పటికే అనుమానం వచ్చేది, మమ్మల్ని ఇద్దరిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు అక్కడి నుంచి మేము బయలుదేరి ఇద్దరము ఉరకడం మొదలుపెట్టాం. దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ దూరం ఇద్దరం ఉరికిన తర్వాత ఇప్పుడున్న కొత్త బస్ స్టాండ్ అంటే హైటెక్ బస్ స్టాండ్ దగ్గరనేమో పోలీసులు వెంటబడ్డారు. ఇప్పుడున్న కొత్త బస్ స్టాండ్ అవతల వైపు శ్రీశ్రీనగర్ ఉంటుంది. ఆ శ్రీశ్రీనగర్ వైపు దాకా ఇద్దరం కలిసే తిరిగాం. ఒక ఎనుగు ఉంటుంది, దాని మించి ఇద్దరం జంపు చేసిన తర్వాత ఆ బాటలో నేనొక వైపు వచ్చాను, తను ఒక వైపు వెళ్ళిపోయాడు. అట్లా అప్పటికి నన్ను వదిలిపెట్టారు పోలీసులు, తన వెంటబడ్డారు. అప్పటికే అక్కడ పోలీసులు దాదాపుగా ఏ పరిస్థితిలో మాట్లాడుతున్నారంటే అందరూ కూడా పట్టుకోవాలని జనమంతా కూడా పగలే కాబట్టి జనమంతా కూడా ఇళ్లలో ఉన్న వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఊరుకుతా ఉంటే. వీళ్ళు పోలీసులు ఏం చెప్తున్నారంటే దొంగ పట్టుకోండి అని పోలీసులు ప్రచారం చేసుకుని వీళ్ళు అరుచుకుంటూ వీళ్ళు వెంటబడుతున్నారు. ఆ సందర్భం లోపల తను ఇంకా కొద్ది దూరం పోతే చెరువు ఉంటుంది. అక్కడ తన ప్రయత్నం ఏంటంటే చెరువులోకి కాక వాళ్ళకు కొద్దిగా తప్పించుకొని చెరువులోకి కాక పోయినట్టుంటే అలా తెల్లటి బట్టలు వేసుకొని ఉన్నాడు. తను ఆ చెరువులోకి పోయినట్టుంటే కొద్దిగా కనిపించకుండా ఉంటాను అనుకొని తను చెరువులోకి పోయాడు. కానీ వీళ్ళు పోలీసులు అప్పటికే మళ్ళీ స్టేషన్కు కబురు చేయడము, పెద్ద ఎత్తున రావడము ఇదంతా జరిగే చెరువులో పోయిన అన్నను జనార్దన్నను పట్టుకోవడం జరిగేది. అక్కడి నుంచే తను వీళ్ళు దొంగ అని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు కాబట్టి నేను దొంగని కాదు, నేను విప్లవకారుని, నక్సలైట్లు అని బాటంగా ప్రజలారా కాపాడండి అని స్లోగన్స్ ఇచ్చుకుంటూ అప్పటికే షర్టు చేతులకు కట్టేశారు. దాదాపుగా బజార్లో కూడా తీసుకొని పోతున్నారు. అదే సందర్భం లోపల అదే ప్రాంతంలో తనను గెలవడానికి వచ్చిన కామ్రేడ్ సూర్యం గారు కూడా అదే బజార్లో కూడా ఉండడం జరిగేది. స్వయంగా తను ఈయన తీసుకుపోతుంటే కూడా
ఇలా తనున్న దగ్గర నుంచే తీసుకుపోతుంటే కూడా చూడడం జరిగేది. ఓకే. నేను ఇక్కడి నుంచి వేరైన తర్వాత ఇమీడియట్లీగా నేను బస్టాండ్ వైపు వచ్చి ఒక మనకు సానుభూతి పైన ఒక హాస్పిటల్కి పోయి వాళ్ళకు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ నేను మరో ఇంటికి దాదాపుగా వెలుగు జానయ్య కూతురింటికి, అంటే అప్పటికే విప్లవోద్యమంలో తను చనిపోయాడు, ఆ ఇంటికి చేరుకొని తన యొక్క బిడ్డను, వెలుగు జానయ్య బిడ్డను నేను పోల్మల్ల క్వార్టర్స్లో మన కార్యకర్తలందరికీ కూడా ఈ విషయం చెప్పు. జెన్నన్న వెనకాల పోలీసులు పడ్డరు, ఇద్దరం తప్పించుకుంటున్నాం, తను ఒక వైపు వెళ్ళిపోయాడు, నేనొక వైపు వచ్చాను, అన్న అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉన్నది, అతని వెనకాల పోలీసులు చుట్టుముచ్చారు, కాబట్టి ఈ విషయం మన పార్టీ ఆఫీసులో చెప్పమని నేను తనకు చెప్పడం మూలంగా తను పోయి ఎమ్మటే పోల్మల్ల క్వార్టర్స్లో కబురు చేశాది. ఆ సందర్భంగానే పోల్మల్ల క్వార్టర్స్లో ఉన్న మన కామ్రేడ్స్ కూడా అక్రమ అరెస్టు ఖండించండి, జనార్దన్ను విడుదల చేయాలనుకున్న స్లోగన్స్ ఇచ్చుకుంటా కూడా రోడ్డు వైపు పట్టపగలే ఇద్దరు ముగ్గురే దాదాపుగా స్లోగన్స్ ఇచ్చుకుంటూ పోయారు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చిన తర్వాత కూడా చూయించే పరిస్థితులు లేదు. అప్పటికే నేను ఆ తర్వాత మళ్ళా సూర్యం గారు ఒక దగ్గరికి కలుసుకొని దాదాపు అన్ని ఊర్లకు కూడా అప్పుడు మీకు కబురు చేయడం జరిగేది. అదే రోజు రాత్రి రాత పోస్టర్లు కూడా సూర్యాపేటలో వేయడం జరిగేది. అట్లా తెల్లారేసరికి జనం విపరీతంగా రావడమే కాకుండా అదే రోజు రాత్రి అక్కడ మన పార్టీ అడ్వకేట్ కూడా గోపినాథ్ గారు అని ఉండే అప్పుడు, అతని ఆధ్వర్యంలో 24 మంది అప్పటికే పోలీస్ స్టేషన్కు లాయర్లంతా కూడా పోలీస్ స్టేషన్ పోవడం జరిగేది. వాళ్ళు పోతే కూడా వాళ్ళకు చూయించే పరిస్థితులు లేకుండా ఇబ్బంది పెడుతుంటే లాయర్ వచ్చినా కూడా మీరు ఎందుకు చూయించాలన్న తర్వాత వాళ్ళకు చూయించడం జరిగేది. ఆ రాత్రి దాదాపు తెలిసిన విషయం ప్రకారంగానైతే ఇతడు చాలా డేంజరస్ ఫెలో, ఇప్పటికే 14 సంవత్సరాలు రహస్య జీవితం గడుపుతున్నారు, అనేక ఘటనలు ఇతర ఆధ్వర్యంలో జరిగినాయి, కాబట్టి ఇతని ఎన్కౌంటర్ చేయాలి అనేది ఒక దాదాపుగా వాళ్ళు మాట్లాడుకున్న విషయం కూడా తర్వాత తెలిసాది. ఆ సందర్భంగానే అప్పటికప్పుడు అనుకోకుండానే కొద్ది ఆదర్శ భావాలతో ఉన్న లెఫ్ట్ భావాలతో ఇలా కలెక్టర్ కూడా ఉండే, అట్లా తనను కూడా ఒక రిప్రజెంటేషన్ చేయడం మూలంగా అట్నుంచి ఇట్నుంచి జనం ఒత్తిడి, లాయర్లు ఇదంతా జరిగిన సందర్భం లోపల ఉదయం వరకే వేలాది మంది సూర్యాపేట చుట్టుముట్టారు. అక్కడి నుంచి డిఎస్పీ వాహనం వస్తుంటే కూడా దాన్ని కూడా అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ మీదకే జనం పోయేటట్టు తయారైన తర్వాత తప్పనిసరి పరిస్థితిలో అతన్ని చూయించడం జరిగేది. ఆ సందర్భంగానే నన్ను కూడా అప్పటికి తప్పించుకొని పోయినాడు, ఎక్కడికి పోయిండో అతన్ని పట్టుకోవాలి, అతన్ని పట్టుకోవాలని పెద్ద ఎత్తున మా సొంతూరు మీద ఆ తర్వాత తెలిసిన వాళ్ళకు కూడా అసలు ఎవరు అనేది అప్పటిదాకా పోలీసులకు ఎవరికి కూడా తెలియదు. నేనెవరు, ఎక్కడ ఉంటున్నా, నేను ఏం చేస్తున్నా, నా పని ఏందనేది కూడా ఎవరికి తెలియదు. అంటే నేను 1994లో బయటికి వెళ్తే దాదాపు ఇది ఒక సంవత్సరం దాకా కూడా నేను ఏడున్నది ఏం చేసేది కూడా ఎవరో తెలియదు. కాబట్టి ఆయనెవరు ఒక ప్రశ్న తలెత్తుండే వాళ్ళు ఒక ప్రచారం చేస్తారు, ఎవరో ఉన్నారు ఏమంటే ఉన్నారు అనుకోండి. అట్లా ఆ రోజు వరకు అయితే తన తెల్లారి వరకు అరెస్టును చూయించారు. అట్లా తన జీవితకాలం తన యొక్క సంవత్సర కాలం కూడా అరెస్ట్లో సూర్యాపేట నుంచి ఇటు చెంచల్గూడ పంపించారు హైదరాబాద్కు, చెంచల్గూడ నుంచి మళ్ళీ ముషీరాబాద్కు పంపించారు. అట్లా ఇక్కడ లోపల ఉన్నప్పుడు కూడా, జైల్లో ఉన్నప్పుడు కూడా నేను ప్రతి నెలకు ఒకసారి పోయేవాడిని. పోయినప్పుడు కూడా మన ఊర్లు ఎట్లున్నాయి, మన కామ్రేడ్స్ ఎట్లున్నారు, భయపడొద్దని చెప్పు అని నిక్కచ్చిగా చెప్పేవాడు. నేను ఆడిపోను, ఎన్ని రోజులైనా కూడా బెయిల్ మీద నేను వస్తా, ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదని అక్కడ ఉండి కూడా గ్రామాలకు భరోసా కల్పించాడు. అట్లా నీ విషయం చెప్పు, ఫలానా ఊర్లో ఫలానా మన నాయకునికి ఈ విషయం నేను అడిగినట్టు నేను ఇట్లా చెప్పినట్టు చెప్పు, ఎక్కడికి పోదు ఆడికి పోదు ఏమీ కాదు, చీలికలు అనేది తాత్కాలికమే ఉంటుంది తప్ప కానీ ఉద్యమం అంతా ఒకే వైపు ఉంటుంది, నేను వస్తా మళ్ళా అందరం కలుద్దాం, ఐక్యంగా ఉందాం, ఎవరు బాధపడొద్దు ఇబ్బంది పడొద్దని జైలు నుంచి కూడా అనేక గ్రామాల వాళ్ళకు కూడా కబురు చేయడం జరిగేది. ఎవరు తను చూడడానికి పోయినా కూడా అందరికీ కూడా ఇదే భరోసా కల్పించేవాడు. దాదాపు అప్పటికే నాకు ఆ కుటుంబంతో బాగా పరిచయం ఉన్నది కాబట్టి తన జీవిత సహచరైన కలక్కను కానీ, తన కూతురైన సృజన, బాబు, విజయ్ వీళ్ళని కూడా నేను చాలా సందర్భాల్లో జైలుకు తీసుకుపోయేవాడిని, చూయించేవాడిని. మళ్ళీ వచ్చేవాళ్ళు పాప వాళ్ళకు చిన్నతనం నుంచి కూడా వాళ్ళ అమ్మ తోటి అటాచ్మెంట్ తప్ప కానీ వాళ్ళ నాన్నతోటి అటాచ్మెంట్ లేదు. రహస్యంగా ఉన్నారు కాబట్టి ఇంటికి పోయే పరిస్థితి లేదు. దాదాపు ఇంటికాడ అప్పటికే దాదాపు శత్రువులు దాడి చేసి చుట్టూతల గుడిసె వాళ్ళది. ఆ తర్వాత ఆ గుడిసెను కూలగొట్టారు.
ఆ తర్వాత రేకులు వేసుకొని చిన్న రేకులు వేసుకొని రూమ్ ముందు రేకులు వేసుకొని ఉంటే మళ్ళీ దాడి చేసి ఆ రేకులను కూడా నరికేశారు. ఇల్లు కూడా లేని పరిస్థితిలో ఉండే. అందుకని మేము ఎక్కడ బ్రతకాలి, యాడు ఉండాలంటే ఆ రోజు రహస్యంగా ఉన్నప్పుడు కూడా ఎన్నడూ కూడా తన కుటుంబం గురించి కానీ తన గురించి కానీ తన జీవిత సహచరి గురించి కానీ అడిగేవాడు కాదు, మాట్లాడేవాళ్ళు. ఎట్లాగైనా ఉంటారు, వాళ్ళ అమ్మమ్మ దగ్గరనే ఉంటారు, యాడన్నా ఉండని కానీ అని నిత్యం ప్రజల్ని అంటిపెట్టుకొని వచ్చాడు. ఇళ్ళ మీద దాడి జరిగి మొత్తం ఇల్లంతా ధ్వంసమైన తర్వాతనే అప్పుడు పార్టీ ఆలోచించి మళ్ళీ వాళ్ళను బయటికి తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క ఊరు తిప్పుకుంటూ అక్కడ ఒక దగ్గర ఉంచడం జరిగేది. అట్లా చిన్నతనం నుంచి కూడా కామ్రేడ్ జన్నన్నతోటి ఆ ఇద్దరు పిల్లలకు కూడా అటాచ్మెంట్ చాలా తక్కువగా ఉండేది. సూర్యాపేటలో అరెస్ట్ చేసి మీరు చెప్పినట్టు చెంచల్గూడ నుంచి ముషీరాబాద్కి తరలించారు కదా. ముషీరాబాద్ జైల్లో జన్ను సార్ కలిసిన విప్లవ నేతలు ఎవరు? ఆ విప్లవ నేతలతో జన్ను సారు చర్చలు ఎలా ఉండేవి? దాదాపుగా చెంచల్గూడ నుంచి ముషీరాబాద్ పోయిన తర్వాత అనక్సల్ బేరకులో తను పంపించారు. ఓకే. అనక్సల్ బేర్లలో అందులో నక్సలైట్లు తప్ప వేరే వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళే వంట చేసుకుంటారు, వీళ్ళ రూమ్ సపరేట్గా ఉంటుంది. ఓకే. ఆ సందర్భంలో అప్పటికే పటేల్ రమేష్ రెడ్డి, పటేల్ సుధాకర్ రెడ్డి అందులో ఉన్నాడు. అదే సందర్భంగా శాఖమూరి అప్పారావు అందులోనే ఉన్నాడు. ఆ సందర్భంగానే మోడెం బాలకృష్ణ అందులోనే ఉన్నాడు. అనేకమైన దాదాపు ఆనాడు పీపుల్స్ వార్లో ఉన్నారు వీళ్ళంతా. ఓకే. వీళ్ళందరూ కూడా కలిసి ఒకే దగ్గర ఉన్నారు. నిత్యం వీళ్ళతోటి కూడా తను రాజకీయ చర్చలు కొనసాగిస్తూ విప్లవకారుల మధ్య సమన్వయం ఎట్లుండే. అప్పటికే జనశక్తిలో ఉన్నప్పుడు పీపుల్స్ వారికి జనశక్తికి దాదాపుగా విపరీతమైన దాడులు కొనసాగి చంపుకునేదాకా పోయాయి. అందుకనే ఎట్లా కలిసి పనిచేయాలి, అంతిమంగా మనం ఏ పేద ప్రజలకైతే దగ్గర కావాలనుకుంటున్నామో, ఏ పేద ప్రజల సమస్యల పరిష్కారం కావాలనుకొని మనం పోరాడుతున్నామో ఆ పేద ప్రజలు మన నుంచి దూరం అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది, మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని వాళ్ళతో చర్చించేవాడు. తన యొక్క చర్చల మూలంగానే వాళ్ళు కూడా ఒకే పార్టీ లెక్క అందులో అట్లా కలిసి ఉన్నారు. ఆ సందర్భంగానే నేను పోయినప్పుడల్లా కూడా ప్రతిసారి కూడా వాళ్ళు ములాఖాతుకు, నేను పోయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ములాఖాతు వచ్చేవాళ్ళు. సుధాకర్ రెడ్డిని పరిచయం చేశాడు, బాలకృష్ణను పరిచయం చేశాడు, అప్పారావును పరిచయం చేశాడు. వీళ్ళందరితో పాటు అయ్యాల నయీం కూడా అందులోనే ఉన్నాడు. నయీం కూడా అన్నను చాలా రెస్పెక్ట్గా చూశాడు. తను భువనగిరిలో ఉన్నా, తను సూర్యాపేటలో ఉన్నా రెస్పెక్ట్నే చూశాడు. అప్పటికి కోఆప్ట్గా మారలే. తను కూడా అందులో ఉన్నాడు. తను కూడా ఒక సందర్భంలో నాకు పరిచయం చేయడం, ఇట్లా భువనగిరి నయీం అని కూడా పరిచయం చేయడం. అందుకే ఆయన బయట ఉన్నా లోపల ఉన్నా కూడా కార్యకర్తలతోటి, ప్రజలతోటి ఎప్పుడు కూడా దగ్గరి బంధువు లెక్కనే ఉండేవాడు. కమ్యూనిస్టు పార్టీలో చీలికల పర్వం అనేది కొనసాగుతుంది. అది జన్నన్న నాయకత్వం వహించినప్పుడు వచ్చిన చీలికలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, పార్టీలో వచ్చిన చీలికల్ని జన్ను సారు ఎలా నివారించగలిగాడు? ఆ సమయంలో తను వ్యవహరించిన తీరు ఎలా ఉండేది? దాదాపుగా చీలికలు వచ్చినప్పుడు చాలా చీలికలు తను స్వయంగా చూశాడు. ఒక నిబద్ధత, నిజాయితీ గల కామ్రేడ్ కాబట్టి ఒక సిద్ధాంత లైన్ను ఏదైతే వాస్తవం అనుకొని నమ్మాడో ఆ రాజకీయాల వైపే తన ప్రయాణాన్ని కొనసాగించాడు. తను మొట్టమొదట సిపిఎంఎల్ విమోచనగా ఉన్నప్పుడు తను ఉద్యమంలోనికి వచ్చాడు. ఆ తర్వాత 7 పార్టీలతో కలిసిన 1992లో జనశక్తిగా ఏర్పడ్డప్పుడు జనశక్తిలో ఉండడం జరిగేది. ఆ తర్వాత ప్రతిఘటన పార్టీ చీలినప్పుడు కానీ, ఆ తర్వాత 95లో వీరన్న పార్టీ చీలినప్పుడు కానీ, ఈ సందర్భంగా ఎట్లా అంటే దాదాపుగా ఓల్డ్ టైమర్లు అంతా కూడా చీలిక వైపు వెళ్ళిపోయారు. ఓకే. దాదాపుగా ఓల్డ్ టైమర్లు అనేవాళ్ళు అటు తన వైపు నుంచి ఎవరూ లేరు. ఆ సందర్భం లోపల ఎక్కడ కూడా అధైర్యపడకుండా, ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా, ఇది తాత్కాలికమే, ఎన్ని రోజులున్నా కూడా పోయిన కామ్రేడ్స్ అంతా కూడా తిరిగి వస్తారు అంటూ గ్రామాలను అంటిపెట్టుకొని పగలనక రాత్రనక ఒక్కొక్క ఊరుకు తిరిగి ఆ కామ్రేడ్స్ను కలిసి నిరంతరం శ్రమించాడు. కామ్రేడ్ చంద్రపుల్లాడి రూపొందించిన ప్రతిఘటన పోరాట లైన్ను తూచా తప్పకుండా అమలు చేశాడు. ఆ యొక్క సరైన రాజకీయాలు కాబట్టి ఆ సరైన రాజకీయాల వైపు మనం ఉందామని ఆ కార్యకర్తల్ని మోటివేషన్ చేసిన సందర్భం లోపల ఇన్ని చీలికలు వచ్చినా కూడా నల్లగొండ జిల్లా ఉద్యమం తాత్కాలికంగా ఒక అడుగు వెనక్కేసినా కూడా కార్యకర్తలు గ్రామాలన్నింటినీ కూడా నిలబెట్టడంలో ఒక ప్రముఖమైన పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా కొన్ని హత్యలు కూడా జరిగాయి.
అనుకోని ఘటనలు కొన్ని జరిగాయి, కొన్ని సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని జరిగాయి. ఇన్ని జరిగినా కూడా ఎన్నడూ కూడా ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఎక్కడ కూడా ఒక కామ్రేడ్ కూడా పోగొట్టుకోనని చెప్పాడు. ఒక కామ్రేడ్కు కష్టం వస్తే ఆ కష్టం కామ్రేడ్ కాదు నాది అని భరోసా కల్పించాడు. అందుకనే కొంత తాత్కాలికంగా చీలికలప్పుడు కొంత స్తబ్దతకు గురైనా కూడా అంతిమంగా అప్పుడైనా ఇప్పుడు కూడా దాదాపుగా జిల్లాలో కామ్రేడ్ చంద్రపులాడు రూపొందించిన ప్రతిఘటన పోరాట లైన్నే ముందుకు తీసుకుపోతున్నాం. అందులో భాగంగానే జనశక్తి నుంచి 1, 2, 3, 4 చీలిక మీద చీలిక వస్తున్న సందర్భం లోపట ఇన్ని చీలికలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ ఉద్యమం అసలు ముందుకు పోయే పరిస్థితులు లేదు కదా. దీంట్లో ఎట్లా మనం పనిచేయాలి, ఎట్లా ఉండాలని అసలు దాని నుంచి కూడా ఇక వేరుపడాలని కూడా ఉద్దేశంతో ఏరి జిల్లా ఉద్యమం 1 సంవత్సర కాలం పాటు ఆర్గనైజింగ్ కమిటీ పేరుతో ఉన్నది. ఆ సందర్భం ఎంతకాలం ఇట్లా ఉండగలుగుతాం? ఒక ప్రాంతానికి పరిమితమైన ఉద్యమం మొత్తం దేశవ్యాప్తంగా ఎట్లా విప్లవాన్ని తీసుకురాగలుగుతాం? కాబట్టి అప్పుడు మేము చర్చలు చేసి 2000 సంవత్సరం అక్టోబర్ 30, 31 తారీఖులల్లా మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీలో మెజార్టీ దాదాపుగా జనశక్తిలో ఉన్న కామ్రేడ్స్ అంతా కూడా వేళ్ల మీద పెట్టి 1-2 తప్ప కానీ మిగతా వాళ్ళందరూ కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీలో మేము విలీనమయ్యాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీలో విలీనమైనప్పుడు 2013లో ఇందులో కూడా ఒక చీలికొచ్చారు, మళ్ళీ ఒక చీలికొచ్చారు. అయినా కూడా ఇన్ని చీలికలు వచ్చినా కూడా ఎక్కడా కూడా జిల్లా ఉద్యమాన్ని మాత్రం ఒక కట్టు మీద నిలబెట్టగలరు. ఆ తర్వాత 2022లో మళ్ళొకసారి పార్టీ నుంచి మాసులైన చీలిపోయారు. అప్పుడు కూడా ప్రతిసారి చీలిక సందర్భంగా కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలి, మేము అక్కడ ఉండాలని చాలా ప్రయత్నాలు కొనసాగాయి. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక్క కామ్రేడ్ కూడా ఎక్కడ పోనీయకుండా, ఒక్క ఊరు పోకుండా, ఒక కామ్రేడ్ పోనీయకుండా దాదాపు అందరూ కూడా రెగ్యులర్గా కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు ఒక నిజాయితీ నిబద్ధతతోటి ఉంటున్నది. అంటే ఈ జిల్లా విశ్వాసం మీద, రాష్ట్ర కమిటీ మీద విశ్వాసం మీద ఆ పోరాటాలను తీవ్రతరం చేయడమే కాకుండా ఆ పోరాటాల్లో వీళ్ళందరినీ భాగస్వామ్యం చేయడం మూలంగానే ఈ ఉద్యమాన్ని నిలబెట్టుకోగలుగుతున్నది. కాబట్టి ఒక సరైన లైన్, ఒక సరైన పందాను ప్రకారంగా మేము ముందుకు పోతున్నాం. కాబట్టి అట్లా ప్రజలు ఆలోచిస్తున్నారు, కామ్రేడ్స్ ఆలోచిస్తున్నారు. తగిన విధంగా ఆ ఉద్యమాలు రెగ్యులర్గా కొనసాగుతున్న పరిస్థితి. అందుకని చీలికలు అనేవి చీలిక జరుగుతున్నది తప్ప కానీ మేము అక్కడక్కడ వెలేసిన వాళ్ళు, ఈ ఉద్యమానికి పనికిరాడు అనుకున్న వాళ్ళే అవతల పార్టీలో ఉన్నారు తప్ప కానీ నిజాయితీ గల ఏ ఒక్కరు కూడా మిగతా పార్టీలు ఎక్కడ కూడా ఎవరూ లేరు. దాదాపు ఇప్పుడు ఒకనాడు మా మీదనే దాడి చేసిన వాళ్ళు, మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ రిట్రీట్ అయ్యి వెనక్కి తిరిగి వచ్చి మళ్ళా పాటు ఏదైనా కూడా ఈ దేశంలో ఉన్నది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తప్ప మరొకటి లేదు, ఒక విప్లవ పార్టీ అంటే ఇదే అని మళ్ళీ వెనక్కి తిరిగి అందరూ కూడా మళ్ళీ పార్టీలోకి వస్తున్న యొక్క పరిస్థితిని మేము స్పష్టంగా చూస్తున్నాం. తను మొదటి నుంచి అనారోగ్య సమస్యలతో ఉన్నా కూడా చివరి అంటే దాదాపు 10 ఏళ్ళు 2011 నుంచి 21 వరకు కూడా ఆ అనారోగ్యం అనేది చాలా తీవ్రమైంది. ఆ తీవ్రమైన సందర్భంలో పార్టీయే మీకు కొంత విశ్రాంతి అవసరం అని చెప్పినా కూడా వినకుండా తను పార్టీ కోసమే పనిచేసేది, పార్టీలోనే ప్రతి కార్యక్రమానికి వచ్చేది. ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన పార్టీలో ఎలా ఉన్నారు? దాదాపుగా తన 44 సంవత్సరాల విప్లవోద్యమంలో ఏనాడు కూడా విశ్రాంతి లేకుండానే ఉన్నాడు. తన ఉద్యమంలోకి వచ్చేదానికి పిడుస్తోటి వచ్చాడు. ఆ తర్వాత రహస్య జీవితం గడిపినంత కాలం కూడా తను బావుల కాడ చిలకలలో పడుకున్నాడు. కాబట్టి తనకు అనేకమైన జబ్బులతో పాటు ఆయాసం, ఉబ్బసం కూడా వచ్చేది. చలికాలం వస్తే అసలు ఎంత నరకయాతన పడేవాడో ప్రత్యక్షంగా చూసిన నాకు తెలుసు అది. ఎందుకంటే మేమిద్దరం దాదాపుగా 95 నుంచి చనిపోయేంత వరకు 2021 దాకా మా ప్రయాణం అంతా కూడా మేమిద్దరం కలిసే ఉన్నాం. మా ఇద్దరిలో అంటూ దాపరికాలంటూ ఏమీ లేకుండా ఏమి నష్టం జరుగుతున్నదో, కుటుంబంలో కూడా ఏమి ఇబ్బందులు వస్తున్నాయో కూడా మీ ఇద్దరం కూడా డిస్కషన్ చేసుకునేవాళ్ళం. కానీ ఎక్కడ కూడా రాజీ పడుతున్నట్టు అనిపించకపోయేది. ఆరోగ్యం గురించి కూడా ఎన్నడూ కూడా తను అశ్రద్ధ చేయకపోయేది. ఆయిల్ పుల్లింగ్ చేశాడు, ట్రీట్మెంటు తీసుకున్నాడు, వీలైన మేరకు తీసుకుంటూనే ఉన్నాడు. కానీ ఈ జబ్బు ముదురుతున్న సందర్భంలో విశ్రాంతి అనేది మాత్రం ఎప్పుడు కూడా తీసుకోవాలి. దాంతోపాటుగానే ఇప్పుడు మనం పోకుంటే ఎట్లుంటుంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, ఆ ఊర్లో ఘటన జరిగింది, ఆ కామ్రేడ్స్కి ఇబ్బంది జరుగుతుంది, మనం పోకుంటే అతడు పార్టీని నమ్ముకున్నాడు, మనం చేయకుంటే ఎవరు చేస్తారు?
అని అంత ఇబ్బందులలో ఉన్నా కూడా తను తప్పకుండా అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఆ సందర్భంగానే 2011లో కూడా పార్టీ పని మీద హైదరాబాద్ పోయి వచ్చేటప్పుడు 2011లోనే అప్పటికే ఆటోలో వస్తున్నాడు. దాదాపుగా స్ట్రోక్ వచ్చేది. అప్పటికప్పుడు ఏమి చెప్పాలి, హాస్పిటల్ తీసుకుపోయి ఒక విషయం చెప్పాడు అంతే. పాపం ఆటో డ్రైవర్ కూడా ఒక నిజాయితీగా తీసుకొని హాస్పిటల్లో, కేర్ హాస్పిటల్లో వదిలిపెట్టాడు. తను వెళ్ళిపోయాడు. తర్వాత చాలా ప్రయత్నం చేసిన ఆటో డ్రైవర్ని కలుసుకోవాలి, ఒక నిండు ప్రాణాన్ని, ఒక విప్లవకారుని బ్రతికించుండని మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా తను దొరకలేదు. సరే ఆ తర్వాత అతను స్టంట్ వేసిన తర్వాత ఆ స్టంట్ కూడా అప్పటికే తన దగ్గర ఎలాంటి ఒక్క రూపాయి కూడా లేదు. ఆ సందర్భంగానే నేను అంతకంటే ముందే సూర్యాపేటలో ఎంఆర్ఓ గారితో నేను మాట్లాడి తెల్ల రేషన్ కార్డును తనకు నేను ఇద్దరము తెచ్చుకున్నాం. ఆ తెల్ల రేషన్ కార్డు మూడంగానే పైసలు లేకుండా కూడా మొదగాలు ఆపరేషన్ జరిగాది. అట్లా అది అయిన తర్వాత కూడా విశ్రాంతి తీసుకోమన్నా కూడా ఎక్కడే తీసుకోలే. ఆ రోజు జిల్లా కార్యదర్శిగా రిలీవ్ అయ్యాడు అంతే. తప్పగానే జిల్లా కార్యదర్శి రిలీవ్ అయిన తర్వాత కూడా జిల్లా కార్యదర్శిగా ఎక్కువగా తనే పనిచేసేవాడు. ఆ బాధ్యత లేదు అనుకుంటానే నీకు నేను ఒప్పచెప్తున్నా, ఇప్పటి వరకు నువ్వు నాతో ఎట్లున్నావో ఈ ఉద్యమాన్ని కాపాడుకునేందుకు కూడా నీ పట్ల ప్రయత్నం అట్లేగా ఉండాలి. కార్యకర్తలకు అండగా నిలబడాలి, గ్రామాలను అంటిపెట్టుకొని ఉండాలి, ప్రజల కష్టాలను మన కష్టాలుగా భావించాలని నిరంతరం తను జీవించిన కాలం కూడా అనేవాడు. ఆ సందర్భంగా రోజు రోజుకు క్షీణిస్తున్న సందర్భం లోపల కూడా అసలు పడుకున్నప్పుడు చొక్కించుకోవడం, బాగా అటు తిరుగుతున్నప్పుడు ఇంజక్షన్ అప్పటికప్పుడు నరానికి ఇచ్చుకోవడం, ఆ తర్వాత ట్యాబ్లెట్లు వేసుకోవడం, అస్తమాకు ఇన్హేలర్ 1-2 సార్లు కూడా వేసుకొని పీల్చుకోవడం శ్వాస ఆడడానికి. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా ఎక్కడ కూడా రాజీ పడే జీవితం తన నుంచి నేను చూడలేదు. ధైర్యంగా ఉండమని చెప్పాడు, ధైర్యంగానే తను ఉన్నాడు. లాస్ట్లో చూసినట్టుంటే ఇక కరోనా పీరియడ్లో కూడా మేము చెప్పాం, నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళొద్దు, నీ పరిస్థితి ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తున్నది, ఏదన్నా ఉంటే నేనే నీ దగ్గరకు వస్తా, కాబట్టి నువ్వు బయటికి రావద్దు అన్న. వాస్తవానికి తను కూడా ఎక్కడికి బయటికి రాలే. ఏదో ఒక సందర్భం అట్లొచ్చాడు ఇట్లా పోయాడు తప్ప కానీ కార్యకర్తలు కలవడం కానీ మాట్లాడడం కూడా చాలా తక్కువ అయిపోయాది. ఎట్లా కరోనా వచ్చిందో అర్థం కాలేదు. ఆ కరోనా అంటుకోవడం జరిగేది. దాదాపుగా 18వ తారీఖు నాడు ఖమ్మం స్పర్శ హాస్పిటల్ పోవడం జరిగేది. ఆ సందర్భంగానే 21వ తారీఖు నాడు అమరత్వం చెందడం జరిగేది. దానికంటే ముందే జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో నేను చనిపోతే నా యొక్క బాడీని సూర్యాపేట మెడికల్ కాలేజీకి ఇవ్వాలని తీర్మానం చేపించి అదే బాధ్యత నువ్వే తీసుకోవాలని కూడా నాకు చెప్పాడు. తీర్మానం రాశాం. కానీ దురదృష్టవశాత్తు అప్పటికి కరోనా సందర్భం లోపల కరోనా డెడ్ బాడీలను మేము తీసుకోవడం, తన యొక్క చివరి కోరికను కూడా తీర్చలేకపోయాను బాధ నన్ను కూడా ఇప్పుడు కూడా వెంటాడుతున్న పరిస్థితి కూడా ఎందుకంటే బాధ్యత కూడా నాకే చెప్పాడు, ఇది నువ్వే చూసుకోవాలి, తప్పకుండా నేను చనిపోయినా కూడా మళ్ళీ బ్రతికినట్టు ఉండాలి, నలుగురికి ఉపయోగపడాలి, జీవించిన కాలం ఎట్లాగైందో చనిపోయినప్పుడు కూడా నలుగురికి నేను ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్ తోటి నా డెడ్ బాడీని మెడికల్ కాలేజ్కి ఇవ్వాలన్నా కూడా ఆ కరోనా సందర్భంలో ఇవ్వలేకపోయాం. అందుకని తన జీవితం అంతా కూడా ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని నష్టాలు జరుగుతున్నా కూడా ఓర్చుకున్నాడు. తన గురించి ఏ రోజు కూడా తన గురించి ఆలోచించలేదు. ఇన్ని జరుగుతున్నా కూడా చాలామంది కామెంట్ చేశారు, మీ జన్నన్నకు హైదరాబాద్లో ఇల్లు ఉందాట కదా, ఇక్కడో ఇల్లు ఉందాట, కానీ చాలా దుర్మార్గంగా పార్టీ చీలుతున్నప్పుడు చాలా మంది ప్రచారం చేశారు. తను అందరికీ కూడా ఛాలెంజ్ చేసి చెప్పాడు, ఉంటే తీసుకోండి, అది ప్రజలకే, నాకు కాదు. ఉన్నదని మీరు అంటున్నారు కదా, లేదని నేను అంటున్నాను, ఒకవేళ ఉంటే అది ఎక్కడ ఉన్నదో మీరే తీసుకోమని కూడా ఛాలెంజ్ చేశాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అన్నారు, ఆ తర్వాత నోరు మూశారు. అతని మీద ఎన్ని అబండాలు వేయాలనుకున్నా కూడా అవి నీటి మీద రాతలు లెక్కనే పోయినాయి తప్ప కానీ ఏదీ నిలబడలేదు. ఒక నిజాయితీకి ఒక నిలువుటద్దు లెక్క ఉన్నాడు కాబట్టి తను చనిపోయి రేపు 21వ తారీఖు వరకు 5 సంవత్సరాలు అవుతున్నది. ఆ సందర్భంగా ఈ 4 సంవత్సరాలలో కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తికంగా కూడా తన యొక్క సంస్మరణ సభలను పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ప్రజల కొరకు జీవించిన వాళ్ళు, ప్రజల సమస్యలు నా సమస్యలుగా భావించిన వాళ్ళు ఎప్పుడైనా కూడా చిరంజీవులే. కామ్రేడ్ జన్నన్న మన కళ్ళ ముందు లేకపోయినా తన యొక్క నిబద్ధత, తన యొక్క నిజాయితీ, పోరాట దీక్ష, పోరాట పటిమ అన్నీ కూడా మన ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని నిలబెట్టడము, వాటిని ముందుకు తీసుకుపోవడము, ప్రజల్ని ఐక్యం చేయడము, ఉద్యమాలను బలోపేతం చేయడమే అతనికి యొక్క నిజమైన నివాళి అవుతుంది. ఆ వైపుగానే కొనసాగుతున్నాం, ఆ వైపుగానే ఉద్యమాలు నిర్మిస్తున్నాం. తన యొక్క వేసిన బాటలోనే మేము అడుగులు వేసుకుంటూ మరింతగా ముందుకు పోతున్నాం తప్పగానే తన ఆశయాన్ని తప్పకుండా ముందుకు తీసుకుపోవడమే కాకుండా
ఏ సమాజం కావాలని తను కలలు కన్నాడు, ఆ ఒక అసమానత లేని సమాజం కావాలని కలలు కన్నాడు. ఆ సమాజం ఏర్పడేంత వరకు కూడా అందులోనే మేము ప్రయాణిస్తాం, ఆ వైపుగానే మా పోరాటాలు కొనసాగిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఓకే అన్న, జన్ను సార్ గురించి ఇన్ని విషయాలు మాకు చెప్పినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. కామ్రేడ్ జన్నన్న విషయాలు నేను తక్కువగానే చెప్పాను. తను చేసింది చాలా ఉన్నది, తను తప్పించింది చాలా ఉన్నది. ప్రజల శ్రేయస్సు కొరకు తను నిరంతరం కూడా పాటుపడ్డ గొప్ప మహనీయుడు. అలాంటి త్యాగమూర్తి గురించి మాట్లాడుకునే అవకాశం కల్పించినందుకు మీకు, అలాంటి అమరుల యొక్క త్యాగాలను మరింతగా ప్రజల్లోని తీసుకోవడానికి మీ వంతు ప్రయత్నంగా మీరు చేస్తున్నందుకు మీకు మరోసారి కూడా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ఓ అమరవీరుని చరిత్ర. ఈ వీడియోలో మేము జన్ను సార్ గురించి కొన్ని విషయాలు మాత్రమే ప్రస్తావించాం. జన్ను సార్ గురించి తెలియాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ విషయాల గురించి కూడా మళ్ళీ మరొక సందర్భంలో మాట్లాడుకుందాం.